అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి శుక్కలు కురిపించండి వల్ల ఆమెన్. మనకి ఇస్లాంలో 5 నమాజుల గురించి తెలుసు. అది ఏమిటంటే, మొదటిగా ఉదయం చేసే నమాజు ఫజర్ నమాజ్, మరియు తర్వాత జొహర్ నమాజ్, దాని తర్వాత అసర్ నమాజ్, దాని తర్వాత మగరిబ్ నమాజ్, దాని తర్వాత ఇషా నమాజ్. ఇలా ప్రతిరోజు 5 నమాజులు ఉన్నాయి అని, ఈ యొక్క నమాజులు ఖచ్చితంగా మస్జిద్కి వెళ్ళి ఇమాం వెనుక జమాత్తో నిలబడి ప్రతిరోజు కూడా 5 నమాజులు ప్రతి ముస్లిం, ప్రతి విశ్వాసి కూడా చేయాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల ద్వారా మనకు తెలియజేసి ఉన్నారు. మరి ఇవే కాకుండా ఇంకా కొన్ని నఫిల్ మరియు సున్నత్ ఆరాధనలు కూడా ఇస్లాంలో ఉన్నాయి. వాటి గురించి మరి కొన్ని విషయాలు మనం చూసినట్లయితే కనుక చూడండి. మరి తహజ్జుద్ నమాజ్, ఇస్రాక్ నమాజ్, సలాతుల్ లై మరియు తహియతుల్ మస్జిద్, తహియతుల్ వుజూ, తస్బీహ్, సలాతుల్ ఇస్తఖారా, సలాతుల్ హాజా మరియు తౌబా. మరి ఇషా తర్వాత నమాజు ఉంటుంది. మరియు తహజ్జుద్ నమాజ్ అది ఫజర్ నమాజ్ కంటే కొంచెం ముందు చేసుకోవటం మంచిది, ఒక అర్ధగంట గంట ముందు అనమాట. ఇక ఇస్రాక్ నమాజ్ అంటే ఫజర్ నమాజ్ చదివిన తర్వాత ఒక 15-20 నిమిషాలకి ఉంటుంది. దీన్ని ఇష్రాక్ నమాజ్ అంటారు. ఇది సూర్యోదయం తర్వాత చేస్తారన్నమాట. ఇక ఆత్మ యొక్క సలాతుడని అంటే మధ్యాహ్నం. ఇక మగ్రిబ్ తర్వాత ఒక ఆరాధన గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక తహియతుల్ మస్జిద్ అంటే మస్జిద్లోకి వెళ్ళి కూర్చునే ముందు, మస్జిద్లో ప్రవేశించగానే మస్జిద్లోకి వెళ్ళి కూర్చోకుండా ఒక 2 రకాతుల నమాజ్ చదివి కూర్చోవడం మంచిది. దీన్ని తహియతుల్ మస్జిద్ అని అంటారు. ఇక తహియతుల్ వజూ తర్వాత అని చెప్తున్నారు. ఇక తస్బీ అంటే ఏదైనా అనుమతించబడిన సమయం, ముఖ్యంగా ఆశీర్వదించబడిన పగలు రాత్రులలో. ఇక సలాతుల్ ఇస్తఖారా అంటే ఏదైనా ఒక విషయం, ఇప్పుడు పెండ్లి, జాబు, వ్యాపారము, ఇంకేదైనా ఒక విషయం మీద ఏదైనా ఒక నిర్ణయం లేదా డిసిజన్ తీసుకునే ముందు మనం ఒక 2 రకాతుల నమాజ్ చదువుకోవాలి. దీన్ని సలాతుల్ ఇస్తఖారా నమాజ్ అని అంటారు. దీంట్లో 2 రకాతులు చదువుకోవచ్చు అనమాట. చేసుకుంటే అల్లాని ప్రార్థించాలి ఆ యొక్క నమాజ్లో. ఏమని? అల్లా, ఇప్పుడు నేను జరగబోయే ఈ యొక్క కార్యంలో అది నా కోసం మంచిదైతే నాకు సులభతరం చెయ్యి, మరి దాని నుంచి నాకు ఏదైనా ప్రమాదం ఉంటే దాని నుంచి నన్ను